main class? Okay, puzzle ostundi. Yes, that also I made a video. Please continue. Okay. సో పజిల్ ఎలా సాల్వ్ చేయాలి అని కూడా నేను ఒక వీడియో పెట్టాను. సో మీరు అది కూడా చూసి మీరు అది సాల్వ్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా క్వెషన్ రావచ్చు. సో మీకు అది డౌట్ ఏమైనా ఉంటే మీరు మాతో మా కోఆర్డినేటర్స్‌ని అడగొచ్చు. ఐ మీన్ మా టీమ్ మెంబర్స్‌ని అడగొచ్చు. వాళ్ళు క్లియర్ చేస్తారు. ఓకే. నౌ లెట్స్ స్టార్ట్. సో ఇంటరాక్టివ్ సెషన్ ఆన్ ప్లేస్‌మెంట్ సెల్. సో ఇప్పుడు ప్లేస్‌మెంట్ సెల్ అంటే ఏంటి అన్నది చాలా మందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. సో ప్లేస్‌మెంట్ సెల్ అంటే ఫస్ట్ వర్డ్ ప్లేస్‌మెంట్స్ అంటే ఒక జాబ్ రిక్రూట్ చేసుకోవడం. అంటే మీరు ప్లేస్ అవ్వడం అంటూ ఉంటారు కదా! ప్లేస్ అవ్వడం అంటే మీరు ఒక జాబ్‌లో హైర్ అవ్వడం. మీకు ఒక జాబ్ మీకు హైర్ చేసుకోవడానికి రిక్రూట్‌మెంట్ ఆర్ హైరింగ్ అంటే బయట నుంచి కంపెనీస్ వచ్చి మిమ్మల్ని ఆ జాబ్ రోల్ కి తీసుకోవడం. దిస్ ఇస్ అ రిక్రూట్‌మెంట్. ఈ టోటల్ ప్రాసెస్ ని రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంటారు. అండ్ దిస్ ఇస్ కాల్డ్ ప్లేస్‌మెంట్. సో మీకు ప్లేస్‌మెంట్స్ లోని మీరు ఎలా ప్లేస్ అవ్వాలి, ఒక కంపెనీకి ఎలా సెలెక్ట్ అవ్వాలి అన్నది కంప్లీట్ గా మీకు గైడ్ చేసేదే మీ ప్లేస్‌మెంట్ సెల్. సో నిన్న నేను ఒక క్వెషన్ అడిగాను అందరిని. సో నిన్న వచ్చిన వాళ్ళు యూ కెన్ ఆన్సర్ అగైన్ ఆర్ యూ కెన్ బి సైలెంట్. ఇప్పుడు మిగతా వాళ్ళని అడుగుతున్నాను. హౌ మెనీ ఆఫ్ యూ నో యువర్ గోల్? అంటే మీరు మీ కాలేజ్ అయిపోయాక ఏం అచీవ్ చేయాలి, మీరు ఏం అవ్వాలి అని చెప్పి. సో చాలా మందికి తెలుసు. సో ప్లీజ్ టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఏమవ్వాలి అనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ గోల్ ఏంటి అని నాకు టైప్ చేసి చెప్తారా? Police, nice. Software, nice. Any more answers? Government job, police, software. I can see a lot of software aspirants. సాఫ్ట్వేర్ కి వెళ్ళాలి అని చాలా మంది సాఫ్ట్వేర్ కి వెళ్ళాలని చాలా ఈగర్ గా ఉన్నారు. ఎర్నింగ్ అ లైవ్లీహుడ్, డెఫినెట్లీ ఫర్ షూర్. పీజీ, దట్స్ అ గుడ్ ఐడియా. అండ్ ఐఏఎస్ ఆఫీసర్, బిజినెస్ మ్యాన్, బ్యాంక్. ఓకే సో మెనీ ఆన్సర్స్ ఆర్ హియర్. ఓకే ఇనఫ్ ఆన్సర్స్. సో ఇప్పుడు మీకు అందరికి మీ వర్క్ ఏం చేయాలి, మీరు ఎలాగా ఎర్న్ చేయాలి అని తెలుసు కదా. సో మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలి, బ్యాంక్ ఎంప్లాయ్ అవ్వాలి, సాఫ్ట్వేర్ లో ఒక జాబ్ సంపాదించాలి అంటే మరి అది ఎలాగా అని మీకు తెలుసా? సో ఏదైనా మనం అచీవ్ చేయాలి అంటే ఒక రూట్ మ్యాప్ ఉండాలి. సో ఇప్పుడు ఇది నా గోల్ నేను సెట్ చేసుకున్నాను అంటే నా డెస్టినేషన్ నాకు తెలుసు. బట్ దాని ఫస్ట్ స్టెప్ ఏంటి, దాన్ని చేరుకోవడానికి నా రూట్ ఏంటి అని చాలా మందికి ఎవరికి తెలుసు? ఎవరికైనా తెలుసా? ఎనీవన్ ఇస్ క్లియర్ అబౌట్ ఇట్? స్కిల్స్ డెవలప్మెంట్, నైస్. యానిమేటెడ్, ఓకే దట్స్ అ గుడ్ చాయిస్. ఇప్పుడున్న జనరేషన్ లో యానిమేటెడ్ ఇస్ యాక్చువల్లీ అ గుడ్ థింగ్. అండ్ ఎస్, చాలా మందికి తెలుసు, చాలా మందికి తెలియదు. ఎస్, స్కిల్స్ కోచింగ్. ఎస్, యూ షుడ్ బి క్లియర్. యు ఆర్ లిటిల్ క్లియర్ బట్ యూ షుడ్ లెర్న్ మోర్. ఎస్. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏం అవ్వాలి అంటే మనం ఏం అవ్వాలనుకున్నామో దాని మీద రిసర్చ్ చేయాలి. మీరు రిసర్చ్ చేయాలి మీ గోల్ దాంట్లోని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంకింగ్ అని చెప్పారు చాలా మంది. బ్యాంకింగ్ అంటే మరి మీకు బ్యాంకింగ్ లోని డైరెక్ట్ గా ఫస్ట్ మీరు బ్యాంక్ కి వెళ్ళి నేను ఇంటర్వ్యూ ఇస్తాను అంటే అయిపోదు కదా. దానికి ప్రాసెస్ ఉంటుంది. దాని ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు నేను ఈ బ్యాంక్ లోని నేను ఎంప్లాయ్ అవుదాం అనుకుంటున్నానండి, దానికి ఏమైనా మనం ముందు ఎగ్జామ్ రాయాలా, ఆ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ రావాలి, ఆ ఎగ్జామ్ ఇయర్లీ ఎన్ని టైమ్స్ కండక్ట్ చేస్తారు, ఆ బ్యాంక్ లోని సాలరీస్ ఏంటి, గ్రోత్ ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. ఎస్, హార్డ్ వర్క్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యువర్ ఫస్ట్ స్టెప్ ఇస్ రిసర్చింగ్. సో మీ జాబ్ గోల్ ఏంటో దాని మీద రిసర్చ్ చేయండి. ఇలా రిసర్చ్ చేసిన తర్వాత మీకు కొన్ని స్కిల్స్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంటున్నారు చాలా మంది. మనం కోడింగ్ చేయాలి. సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఇవన్నీ మనకు తెలియాలి అంటే మనం యాజ్ యూజువల్ కోచింగ్ తీసుకోవాలి, స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో ఈ స్కిల్స్ అనేవి యూ షుడ్ అక్వైర్ ఫ్రమ్
ఎనీ మీరు ఏ సోర్స్ అంటే ఆ సోర్స్ నుంచి యూ షుడ్ అక్వైర్ దోస్ స్కిల్స్. అండ్ దాని తర్వాత యూ షుడ్ ఆల్సో హ్యావ్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇప్పుడు మీకు టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. యూ షుడ్ నో హౌ టు ఇంటరాక్ట్ విత్ అ పర్సన్. మీరు ప్రెజెంటబుల్ గా ఉండాలి. సో ఒక పర్సన్ మిమ్మల్ని ఆపోజిట్ నుంచి క్వశ్చన్ అడుగుతున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని చూసాక ఏంటిది ఇలా ఆన్సర్ ఇస్తున్నారు, అసలు ఆన్సర్ ఇవ్వడం వచ్చా, వీళ్ళ కాన్ఫిడెన్స్ ఉందా, వీళ్ళు ఈ పని చెయ్యగలుగుతారా అని వాళ్ళకి డౌట్స్ ఏ ఉండకుండా మీరు మిమ్మల్ని పుట్ ఫార్వర్డ్ చేయాలి. మీరు మిమ్మల్ని ప్రెజెంట్ చేసినప్పుడు పర్సనల్ బ్రాండింగ్ అని ఒకటి ఉంటుంది. సో మీకు మీరే ఒక బ్రాండ్. సో మీకు మీరే ఎలాగ పర్సనల్ గా మీరు మిమ్మల్ని బ్రాండింగ్ చేసుకుంటారు, దట్ ఈస్ త్రూ యువర్ ప్రాపర్ డ్రెస్సింగ్ సెన్స్ ఆర్ యూ షుడ్ బి ఫార్మల్. మీరు ఎలాగ ఒక పర్సన్ ని కలిస్తే వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే స్టిఫ్ గా ఇస్తున్నారా, ప్రాపర్ గా షేక్ హ్యాండ్ ఇస్తున్నారా, లేకపోతే బలం లేనట్టు అలాగ నార్మల్ గా షేక్ హ్యాండ్ ఇస్తున్నారా. all these things shows your confidence. So soft skills and your hard skills together combines to develop your personality. సో మీ పర్సనాలిటీ ఏంటి అని చెప్పాలంటే మీరు ఎలా ఉంటారు అని చెప్పి మీ ఫేస్ ని డిస్క్రైబ్ చేయడం కాదు. మీ స్కిల్స్ ఏంటి అండ్ మీ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి, హార్డ్ స్కిల్స్ ఏంటి అని ఇలాగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వెంటనే అక్కడ ఉన్న రెక్రూటర్ కి, హైర్ చేసుకోవడానికి వచ్చిన హెచ్ఆర్ కి మీరు మిమ్మల్ని రెక్రూట్ చేసుకోవాలని ఉండాలి. సో దట్ ఈస్ హౌ యూ షుడ్ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్. ఓకే, సో చాలా మందికి మీ గోల్ తెలుసు. ఇప్పుడు చాలా మందికి వాళ్ళ గోల్ కూడా తెలియకపోవచ్చు. అంటే నాకు చాలా స్కిల్స్ ఉన్నాయి మేడం, బట్ నేను ఎలాగ అవ్వాలి, నేను ఇప్పుడు నా గోల్ ఎలాగ తెలుసుకోవాలి అంటే మనం నచ్చిన జాబ్ చేస్తే మన బెస్ట్ ఒక 100% మనం ఇవ్వగలుగుతాం. మనకి అదే నచ్చని పని చేస్తే ఏదో దొరికిందిలే అని జాబ్ చేస్తే అందులో మనం 100% ఇవ్వగలమా? సో ఇప్పుడు మీకు ఒక పని నచ్చలేదు, నేను బలవంతంగా మీ చేత మీరు ఇదే చెయ్యండి అంటే మీరు 100% చేయగలుగుతారా? అసలు మీరు ఆ పని ఎంజాయ్ చేస్తే కదా మీరు ఎక్కువగా మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంకా కొత్త ఐడియాస్ ఎలా రావాలి అని ఆలోచించేది. నో, ఆఫ్ కోర్స్ మనకు నచ్చని పని మనం ఎంత ఫోర్స్ చేసినా చేయలేం. అందుకని చెప్పి మీ స్కిల్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకోండి. నిన్న నేను చాలా మందికి చెప్పాను, ఎవరెవరు మీ స్కిల్స్ ఒక పెన్ డౌన్ చేసుకోండి. యూ షుడ్ పెన్ డౌన్ ఆన్ అ నోట్బుక్. ఒక నోట్బుక్ లోని మీరు మీ స్కిల్స్ అన్ని రాసి పెట్టుకోండి. ఆ స్కిల్స్ ఒక 10 టైమ్స్ చూస్తే మీకే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ స్కిల్స్ ఇప్పుడు రాసుకుంటున్నారు. అందులోని కొంతమంది ఏం చెప్తారు, ఐ ఆమ్ అ గుడ్ స్పీకర్, I can speak well in public, in front of public. నేను ఇవ్వచ్చు, లైక్ ఒక ప్రెజెంటేషన్ ఇవ్వగలను అని చెప్పి కొంతమందికి ఉంటుంది. కొంతమంది నేను చాలా కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేశాను, మేబీ స్పోర్ట్స్ అవ్వచ్చు, ఆర్ట్ అవ్వచ్చు, ఎనీథింగ్ చాలా నేను ఆల్రెడీ పార్టిసిపేట్ చేశాను అంటే అందులో నుంచి మీరు ఏం డిరైవ్ చేయగలరు? సో నేను పార్టిసిపేట్ చేశానంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేను పార్టిసిపేట్ చేయగలిగాను. సో ఐఎమ్ కాన్ఫిడెంట్. ఇలాగ ఈ 2 పాయింట్స్ నుంచి మీకు ఏమొస్తుంది, ఐఎమ్ అ కాన్ఫిడెంట్ పర్సనాలిటీ అండ్ నేను పబ్లిక్ ముందు అస్సలు భయపడను, నేను అన్ని అచీవ్ చేయగలను అన్న స్పిరిట్ ఉన్నది. సో ఐ కెన్ ఇలాగ మీ స్కిల్స్ అన్ని రాసుకుంటే అందులో నుంచి మీ సాఫ్ట్ స్కిల్స్ ఏంటి అని మీకు తెలుస్తుంది, మీ హార్డ్ స్కిల్స్ ఏంటి అని మీకు తెలుస్తుంది. సో తర్వాత మీ గోల్ ఏంటి అని చెప్పి కొంచెం కౌన్సిలింగ్ ఒకసారి మీరు ఆలోచించి ఆర్ కౌన్సిలింగ్ తీసుకుని యూ కెన్ సెట్ యువర్ గోల్. ఓకే, ఫస్ట్ స్టెప్ అయిపోయింది, గోల్ సెట్ చేశాం. మరి ఇప్పుడు ఆ గోల్ వరకు అచీవ్ చేయడం ఎలాగా? ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ అంటున్నారు. సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు మనం కంపెనీ దగ్గరికి వెళ్ళాలా, కంపెనీ మన దగ్గరికి వస్తుందా, ఆన్లైన్ లో చెయ్యొచ్చా? చాలా మెథడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెక్సావేర్, హెచ్ఆర్ బ్లాక్ ఇలాంటి చాలా కంపెనీస్ మాస్ రిక్రూట్మెంట్ చేస్తాయి. సో దే నీడ్ సో మెనీ పీపుల్. పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఒకరిని ఇద్దరిని తీసుకోవు, వాళ్ళకున్న ప్రాజెక్ట్స్ చాలా పెద్దవి. వాళ్ళు సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే వాళ్ళు పీపుల్ కి సర్వీస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ వాడుతున్నాం అంటే దే ఆర్ ప్రొవైడింగ్ యూ సమ్ సర్వీస్. ఒక బ్యాంకింగ్ వెబ్సైట్ వాడుతున్నాము అంటే సో మనం అందులోని వాళ్ళు మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. కంపెనీ మన దగ్గరికి రావాలి అంటే అది ఒక్కొక్కరి దగ్గరికి రాగలదా? ఇప్పుడు ఒక కంపెనీ వస్తోంది, ఫర్ ఎగ్జాంపుల్ విప్రో వస్తోంది, మీ కాలేజ్కి వచ్చి
ఎవరో ఒకరు కనిపించారు కదా, మీరు ఒకసారి మీ రెస్యూమే షేర్ చేస్తారా, నేను చూస్తాను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోగలనో లేదో అని చెప్పి అడుగుతుందా? అలా అడగలేదు కదా. సో చాలా మంది, ఒక పూల్ ఆఫ్ స్టూడెంట్స్, అంటే చాలా మంది స్టూడెంట్స్ ని ఒకేసారి ఇలాగ వన్ క్లిక్ లోని అది సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటుంది. మరి అలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు మీరు ఒక పక్కన ఉన్నారు. ఒక రివర్ కి ఒక సైడ్ ఏమో మీరున్నారు. మీరు స్టూడెంట్స్. మీరు బయట ఉన్న జాబ్స్ కోసం సీక్ చేస్తూ, వెయిట్ చేస్తూ ఉన్నారు. అటుపక్క కంపెనీస్ ఉన్నాయి. కంపెనీస్ కూడా స్కిల్డ్ పీపుల్ కావాలి. చాలా కంపెనీస్ లోని మొన్న ఐ థింక్ యూ షుడ్ ఇన్‌స్టాగ్రామ్ లోని, ట్విట్టర్ లోని మీరు యాక్టర్స్ ని ఫాలో అవుతారు కానీ, ఎంతమంది కంపెనీస్ ని ఫాలో అవుతారు? లైక్ చాలా కంపెనీస్ ఉంటాయి కదా! చాలా కంపెనీ పేజెస్ ఉంటాయి. సో, అవన్నీ మరి చాలా మంది జనరల్‌గా ఎక్కువ మంది ఫాలో చేయరు. బట్ అది ఫాలో చేస్తే ఎన్ని జాబ్స్ ఉన్నాయి అని కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో, మరి అన్ని జాబ్స్ ఉన్నాయి అంటే వాళ్ళకి కూడా స్కిల్డ్ పీపుల్ కావాలి. సో, వాళ్ళకి కూడా స్కిల్డ్ పీపుల్ కావాలి. మీకు కూడా మంచి జాబ్ కావాలి. మరి ఇక్కడ మధ్యలో ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా! ఈ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ చేయాలి అంటే మనకొక బ్రిడ్జ్ కావాలి. సో, థట్ బ్రిడ్జ్ ఈస్ ద ప్లేస్‌మెంట్ సెల్. సో, ఇప్పుడు ఒక కంపెనీ రిక్రూట్ చేసుకోవాలి అనుకుంటే, ఆ కంపెనీ వాళ్ళు ఒక ప్లేస్‌మెంట్ సెల్ దగ్గరకొచ్చి, కాలేజ్ ప్లేస్‌మెంట్ సెల్ దగ్గరకొచ్చి, "మేడమ్ ఆర్ సర్ వి ఆర్ గోయింగ్ టు రిక్రూట్." అంటే రిక్రూట్ అంటే మేము చాలా మందిని హైర్ చేసుకోవాలనుకుంటున్నాం. జాబ్‌కి తీసుకోవాలనుకుంటున్నాము. సో, మీ దగ్గర చాలా మంది స్కిల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారంట కదా! సో, మేము వాళ్ళని హైర్ చేసుకుంటామనొచ్చి, అప్పుడు మిమ్మల్ని దాని తర్వాత మిమ్మల్ని అప్లికేషన్ అడగడం, రెస్యూమే అడగడం ఇలాంటివన్నీ చేస్తాయి. సో, ప్లేస్‌మెంట్ సెల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లేస్‌మెంట్ సెల్ అన్నది ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది బిట్వీన్ ద కార్పొరేట్ వరల్డ్, దట్ ఈస్ డిఫరెంట్ కార్పొరేట్ కంపెనీస్ అండ్ ద స్టూడెంట్స్. ఓకే. సో దిస్ ఈస్ ప్లేస్‌మెంట్ సెల్. సో ప్లేస్‌మెంట్ సెల్ అంటే ఒక క్లియర్ ఐడియా వచ్చిందా? ఎవరైనా ఒక వన్ లైన్ ఆన్సర్ చెప్పగలరా? క్రియేటివ్ ఆన్సర్. ప్లేస్‌మెంట్ సెల్ అంటే ఏంటి అని? ఓకే. Yes, it is a bridge to your goals. It is a pathway to your goals. That's a very nice answer. అండ్ ఓకే. నేను నా పీపీటీ షేర్ చేస్తున్నాను. నా పీపీటీ కనిపిస్తుందో లేదో ఒకసారి చెప్పండి. ఓకే. సో ఈస్ మై స్క్రీన్ విజిబుల్? ఓకే. సో దిస్ ఈస్ అవర్ గోల్ ఫర్ ద డే. దెన్ ఇవాళ మనం ఏమేం చూస్తాం? అసలు నాతో నేను ఇంతసేపు మీతో ఇంటరాక్ట్ అవుతున్నాను. అసలు కోడ్‌నెక్సా అంటే ఏంటో తెలియాలి కదా! సో అబౌట్ అస్ అండ్ దీస్ ఆర్ ఆల్ ద టేబుల్ ఆఫ్ కంటెంట్స్. మనం ఇవన్నీ ఇవాళ చూస్తాం. సో అబౌట్ అస్. వి ఆర్ కోడ్‌నెక్సా. Codenexa is a software startup company. Sorry, Codenexa is a edtech startup company that aims to bring equal knowledge and job opportunities to each and every student. So, ఇప్పుడు స్టార్ట్అప్ కంపెనీ ఇట్ ఎయిమ్స్ టు బ్రింగ్ ఈక్వల్ నాలెడ్జ్. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి సాఫ్ట్ స్కిల్స్ ఉంటే సరిపోదు. వాళ్ళకి స్కిల్స్ కూడా ఉండాలి. యూ షుడ్ హ్యావ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ హార్డ్ స్కిల్స్ ఆర్ టెక్నికల్ స్కిల్స్. సో ఈ నాలెడ్జ్ అందరికీ ప్రొవైడ్ చేసి జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి కోడ్‌నెక్సా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మన గోల్ ఏంటి అంటే ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ అండ్ గెట్ ప్లేస్డ్ ఇన్ అ గుడ్ కంపెనీ. సో దట్ ఈస్ అస్. అండ్ వాట్ ఈస్ 365 డే కొలాబరేషన్? అంటే 365 డేస్, 365 డేస్ అంటే మనకి 1 ఇయర్. 1 ఇయర్ పాటు మీతోనే ఉంటూ మీకు ప్లేస్ అవ్వడానికి కావాల్సిన ఆల్ ద స్కిల్స్ ఇవ్వడమే కోడ్‌నెక్సా మీకు ఇస్తున్న ఒక కొలాబరేషన్. 365 డే కొలాబరేషన్ లోని మీకు అన్ని టెక్నికల్ స్కిల్స్ అండ్ నేను ఇలాగే ఒక ఎవ్రీ టైమ్ నేను మీకు ప్లేస్‌మెంట్ సెల్ గురించి క్లాస్ తీసుకుంటూ ఉంటాను. సో దిస్ ఈస్ అ 365 డే కొలాబరేషన్. అండ్ హౌ ఇస్ ఇట్ యూజ్‌ఫుల్ అంటే మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు కావాల్సిన ప్లేస్ అవ్వడానికి కావాల్సినవన్నీ మేము ఇస్తామన్నమాట. సో దట్ ఈస్ 365 డే కొలాబరేషన్. దెన్ ఇఫ్ ఆపర్చునిటీ డజంట్ నాక్, దెన్ బిల్డ్ అ డోర్. అంటే ఏంటి? ఇఫ్ ఆపర్చునిటీ అంటే బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఆ ఆపర్చునిటీస్ మీ దగ్గరికి రావట్లేదు అంటే దానికి ఏదో ఒకటి ఉండాలి కదా! దేర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్.
సో ఇప్పుడు ఆపర్చునిటీ మిమ్మల్ని నాక్ చేయట్లేదు అంటే మీరు ఒక డోర్ బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే కదా నాక్ చేయగలిగేది. కంపెనీస్ మీ దగ్గరికి రావట్లేదు అంటే దేర్ ఇస్ ఎ రీజన్ ఫర్ సంథింగ్. సో ఇప్పుడు మీకు ఆ బ్రిడ్జ్ లేదు. ఆ బ్రిడ్జ్ వచ్చింది అంటే సో కోడెక్స్ ఈస్ ఆల్సో అ కైండ్ ఆఫ్ డోర్. దట్ ప్లేస్మెంట్ సెల్. ప్లేస్మెంట్ సెల్ ఈస్ ఆల్సో అ కైండ్ ఆఫ్ డోర్ that is helping you to get companies. ఆ కంపెనీస్ వచ్చి ఈ డోర్ నాక్ చేస్తే ప్లేస్మెంట్ సెల్ డోర్ నాక్ చేస్తే నెక్స్ట్ మీకు జాబ్స్ వచ్చినట్టే. సో మీరు ఆపర్చునిటీ మీ డోర్ నాక్ చేయకపోతే బిల్డ్ యువర్ ఓన్ డోర్, బిల్డ్ యువర్ ఓన్ స్కిల్స్. దట్ ఈస్ హౌ యు అచీవ్ యువర్ గోల్. సో దిస్ ఇస్ అవర్ మోటో. ఓకే, దెన్ ప్లేస్మెంట్ సెల్ అంటే నేను ఇంతసేపు చెప్పాను. ప్లేస్మెంట్ సెల్ అంటే ఇట్ ఇస్ అ బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ గోల్స్. మీ గోల్స్ అచీవ్ చేయడానికి ఒక బ్రిడ్జ్ అని. హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్? సో అది కూడా చెప్పాను. హౌ ఇస్ ఇట్ యూస్ఫుల్ అంటే మీకు ఆపర్చునిటీస్ తీసుకురావడం అంటే మీరు ఆపర్చునిటీ వస్తే సరిపోదు. మీరు కూడా రెడీగా ఉండాలి. యూ షుడ్ బి రెడీ టు ఫేస్ ఇట్. సో ఇఫ్ యూ షుడ్ బి రెడీ టు ఫేస్ ఇట్, మీకు కావాల్సినవన్నీ బిల్డ్ చేసుకోవడానికి కావాల్సినవన్నీ ఈ ప్లేస్మెంట్ సెల్ ఇస్తుంది. సో మీకు ప్లేస్మెంట్స్ అనేవి ఈజీగా అయిపోతాయి. కంపెనీ మీ దగ్గరకు వచ్చినా మీరు కంపెనీ దగ్గరికి వెళ్ళినా ఈజీగా ప్లేస్ అయిపోతారు. సో దట్ ఈస్ ద ప్లేస్మెంట్ సెల్. అండ్ నేను నిన్న ఒక క్వశ్చన్ అడిగాను. హౌ మెనీ ఆఫ్ యూ నో వాట్ ఈస్ ద జాబ్ స్ట్రీట్? జాబ్ స్ట్రీట్ అంటే ఏంటో తెలుసా? ఓకే, లెట్ మీ సీ ద చాట్ బాక్స్. జాబ్ స్ట్రీట్ అంటే మీరు ఈ పేర్లు ఎప్పుడైనా వినే ఉంటారు. లింక్డ్ ఇన్, నౌకరీ, అప్నా అని చెప్పి. ఎస్, చాలా మంది వినుంటారు, కొంతమంది వినుంటారు, కొంతమందికి తెలియకపోవచ్చు. అండ్ యా, ఐ కెన్ సీ ఆన్సర్స్ కమింగ్. నౌకరీ విన్నారు. ఓకే, సో ఇలాగా నౌకరీ అండ్ ఓకే, సో నౌకరీ అండ్ నెక్స్ట్ అప్నా అని చెప్పాను, లింక్డ్ ఇన్ అని చెప్పాను. ఇవన్నీ మీకు ఒక జాబ్ స్ట్రీట్ అంటారు. ఎందుకు అంటే మీరు ఫుడ్ స్ట్రీట్ లాగా. ఫుడ్ స్ట్రీట్ అంటే ఏంటి? మీరు ఆ స్ట్రీట్ లోకి వెళ్ళారు అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ మీకు అన్ని కనిపిస్తాయి. స్టార్టింగ్ ఫ్రమ్ స్పైసీ ఫుడ్, స్వీట్ ఫుడ్, డెసర్ట్స్, మిల్క్ షేక్స్ అన్ని కనిపిస్తాయి. అలాగే ఈ జాబ్ స్ట్రీట్ లోని మీరు ఒక్కసారి ఎంటర్ అయ్యారు అంటే మీకు మీకు కావాల్సిన జాబ్స్ సాఫ్ట్వేర్ అవ్వనివ్వండి, హార్డ్వేర్ అవ్వనివ్వండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే మేనేజ్మెంట్ సైడ్ అవ్వనివ్వండి, బ్యాంకింగ్ సైడ్ అవ్వనివ్వండి, గ్రాఫిక్స్, ఏదైనా సరే డిఫరెంట్ వేరియస్ జాబ్స్ ఫ్రమ్ ఏ టు జెడ్. సో ఏ టు జెడ్ మీకు అన్ని వస్తాయి. దట్ ఈస్ అ జాబ్ స్ట్రీట్. సో ఈ జాబ్ స్ట్రీట్ లోని మీరు ఒక్కసారి రిజిస్టర్ చేసుకుంటే మీ స్కిల్స్ ఏంటో పెడితే మీ రిక్వైర్మెంట్ అంటే మీరు దేనికోసం చూస్తున్నారు అని పెడితే సో దీస్ విల్ హెల్ప్ యూ టు గెట్ అ జాబ్. అంటే ఇప్పుడు మీకు కావాల్సిన జాబ్ మీ దగ్గరికి రాకపోతే మీరు దాని దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళకపోతే కనీసం అట్లీస్ట్ ఆన్లైన్ లోని ఇప్పుడు మీరు స్విగ్గీ, జొమాటో ఉన్నాయి. మనము బయటకు వెళ్ళి తినలేకపోతే మనం ఆన్లైన్ లో పెట్టుకోవట్లేదా? అలాగే ఇది కూడా. సో ఇప్పుడు లింక్డ్ ఇన్ లోని నాకు ఇది రిక్వైర్మెంట్, నేను ఇంత స్కిల్డ్ పర్సన్ ని అని చెప్తే అదే మీకు జాబ్స్ ఇప్పిస్తుంది. చాలా నోటిఫికేషన్స్ ఇస్తుంది. మీకు ఇష్టం వచ్చిన లొకేషన్ లో ఇస్తుంది. సో దట్ ఈస్ అ జాబ్ స్ట్రీట్. And now let's see what is responsibilities of placement cell. So ఒక ప్లేస్మెంట్ సెల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎనీ ఆఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా? ఇప్పటి వరకు నేను ప్లేస్మెంట్ సెల్ గురించి చెప్పాను కదా. మరి ప్లేస్మెంట్ సెల్ గురించి ఒక 3 రెస్పాన్సిబిలిటీస్ మీకు అర్థమైంది ఏంటో చెప్పండి. Yes, right. Where we can find multiple types of jobs. This is a job street and ఓకే, గుడ్ కమ్యూనికేషన్ ఈజ్ నీడెడ్. గుడ్ కమ్యూనికేషన్ మీరు ప్లేస్ అవ్వడానికి కావాలి. బట్ ప్లేస్మెంట్ సెల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎస్, టు మెయింటైన్ ప్రొఫైల్స్ ఆఫ్ పీపుల్. ఎస్, మెయింటైనింగ్ గుడ్ ప్రొఫైల్. ఈజీ టు గెట్ ద జాబ్. రెజ్యూమే బిల్డింగ్. స్కిల్స్ నీడెడ్. స్కిల్స్ కావాల్సినవన్నీ ఇవ్వడం. ఓకే ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి నేను చెప్తాను. ఒక ప్లేస్మెంట్ సెల్ ఏంటో నేను చెప్తాను.
ఇప్పుడు మీలో చాలా మందిని కోఆర్డినేటర్స్ గా సెలెక్ట్ చేసి వాళ్ళని కోఆర్డినేటర్స్ అని చెప్పి వేరేగా సెలెక్ట్ చేసాం. ఇప్పుడు చాలా మంది మెంబర్స్ ఉన్నారు కదా! అందరిని ఒక్కొక్కలుగా మేము మెయింటైన్ చేయాలి అంటే వి నీడ్ సమ్ కోఆర్డినేటర్స్. సో, ఆ కోఆర్డినేటర్స్ అందరిని మేము ప్లేస్‌మెంట్ సెల్ కోఆర్డినేటర్స్‌గా తీసుకున్నాము. అండ్ టుడే అందరికీ ఒక ప్లేస్‌మెంట్ సెల్ అంటే ఏంటి అని నేను చెప్తాను. బట్ ఫ్రమ్ నెక్స్ట్ టైమ్ ఈ కోఆర్డినేటర్స్‌కి మేము ఒక్కొక్క స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము. And they will be explaining to everybody. Okay? Okay. So next time nunchi coordinators will take care that they will explain to you and నేను అన్ని వాళ్ళకి explain చేస్తాను. Okay. So what are the responsibilities of placement cell? Okay. So interacting with students and about the company. So interaction with students and about company. Then what are the current trends in market? మార్కెట్ లోని ఇప్పుడు ఏ స్కిల్ కి డిమాండ్ ఉన్నది ఎక్కువ అని చెప్పి చూసేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైక్ ఇంతకు ముందు ఎంఎస్ ఆఫీస్, అందులో ఎక్సెల్, తర్వాత వర్డ్ అని చెప్పి మళ్ళీ అలాగే డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు కరెంట్ ట్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషీన్ లెర్నింగ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషీన్ లెర్నింగ్ అన్నవి ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ గా ఉన్నాయి. ఇంకా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అన్ని ట్రెండింగ్ గా ఉన్నాయి. సో ఇలాంటి కరెంట్ ట్రెండ్స్ ఏంటి అని చెప్పి తెలుసుకొని మీకు అవేర్నెస్ పెంచడం అన్నది ఇస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీస్. నెక్స్ట్, యాజ్ ఐ సెడ్, జాబ్ స్ట్రీట్స్ అంటే ఏంటి? ఈ 3 యాప్స్ లోని ఇంకా చాలా మల్టిపుల్ యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్ లోని మనం ఎలాగ ఒక ప్రొఫైల్ క్రియేట్ చేయాలి, ఒక స్ట్రాంగ్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలి, అందులో మనం ఏం పోస్ట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి, అవన్నీ చెప్పేదే అదన్నీ చెప్పడం కూడా మాకు ఒక రెస్పాన్సిబిలిటీ, ప్లేస్మెంట్ సెల్ రెస్పాన్సిబిలిటీ. దెన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి? ఒక కంపెనీ వచ్చింది అంటే ఆ కంపెనీ మీకు వచ్చిన స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దగ్గర వరకు ఏం ప్రాసెస్ ఉంటుంది? లైక్ ఇప్పుడు ఒక కంపెనీ వచ్చింది అంటే ఇట్ విల్ ఆస్క్ ద ప్లేస్మెంట్ సెల్, మీ దగ్గర ఉన్న స్టూడెంట్స్, ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ అందరి అప్లికేషన్స్ నాకు కావాలి అని అడుగుతుంది. సో ప్లేస్మెంట్ సెల్ వెంటనే ఏం చేస్తుంది? స్టూడెంట్స్ అందరికి ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. లైక్ స్టూడెంట్స్, ఇలాగ ఒక కంపెనీ వచ్చింది, దీని డిమాండ్స్, ఒక జాబ్ రోల్స్ ఏంటి, మీరు ఏ జాబ్ కి మిమ్మల్ని రిక్రూట్ చేయాలి అనుకుంటోంది, లైక్ ప్రోడక్ట్ మేనేజరా, సేల్స్ మేనేజరా, కస్టమర్ కేరా, ఫ్రంట్ ఎండా, బ్యాక్ ఎండా, ఏ లాంగ్వేజ్, అవన్నీ చెప్పేది దాని జాబ్ రోల్స్ డిస్క్రైబ్ చేస్తుంది. అండ్ జాబ్ రోల్స్ డిస్క్రైబ్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ సెండ్ చేస్తారు, మీ రెజ్యూమేస్ సెండ్ చేస్తారు, తర్వాత వాళ్ళు వచ్చి ప్రీ ప్లేస్మెంట్ టాక్ పెడతారు, ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, ఆప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు, అండ్ ఇన్ ద లాస్ట్ మీ టెక్నికల్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయిన తర్వాత కదా మిమ్మల్ని ఆఫర్ లెటర్ ఇచ్చి సెలెక్ట్ చేసుకునేది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ని. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలా ఉంటుంది. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి? అండ్ అఫ్ కోర్స్ మరి మీరు రెజ్యూమేలో పెట్టాలి అంటే ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలా రెజ్యూమే మనం ప్రిపేర్ చేయాలి. అండ్ ఈ రిక్వైర్డ్ కోర్సెస్ అవన్నీ చెప్పేది కూడా మనమే, ఒక ప్లేస్మెంట్ సెల్. అండ్ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే మీ రెస్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి, ఒక కవర్ లెటర్ ఎలా ప్రిపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వస్తోంది అంటే అది మెయిన్ గా చూసేది ఏంటి? మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు, పైథాన్ వచ్చా, జావా వచ్చా, ఆర్ సి వచ్చా, C++ వచ్చా, ఇదంతా చూసేది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఇవన్నీ చూస్తుంది. అది ఒక వేరే నాన్ ఐటీ కంపెనీ వచ్చింది అంటే అది ఇంకేం చూస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీ వచ్చిందంటే స్టూడెంట్స్ కి VLSI వచ్చా, స్టూడెంట్స్ కి ఎంబెడెడ్ సిస్టమ్స్ వచ్చా, ఇవన్నీ చూస్తుంది. సో ఆ రెజ్యూమేలోని మనకొచ్చిన స్కిల్స్ ని వాళ్ళకి కావాల్సినట్టుగా ఎలా పెట్టాలి ఇస్ అన్ ఆర్ట్. సో ఈ రెజ్యూమే బిల్డింగ్ ఎలా చేయాలి అని కూడా నేర్పిస్తుంది. దెన్ aptitude and self introduction. సో వెన్ యు ఆర్ గోయింగ్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఆర్ ఎనీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోని చాలా మంది అప్లికేషన్స్ వస్తాయి. సో చాలా అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఇంతమంది అప్లికేషన్స్ మరి వాళ్ళు చూసుకోవాలి అంటే వాళ్ళకి కష్టం కదా. సో ఇప్పుడు ఇంత యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు. సో యాప్టిట్యూడ్ టెస్ట్ అంటే ఏంటి? ఇట్ విల్ టెస్ట్ యువర్ బ్రెయిన్.
మీకు లాజికల్ థింకింగ్ ఎలా ఉన్నది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి చూసేది యాప్టిట్యూడ్. సో ఇలాగా స్క్రీనింగ్ ప్రాసెస్ అంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్ ని ముందుకి తీసుకుని వెళ్ళేది, అండ్ నాన్ ఎలిజిబుల్ కాని స్టూడెంట్స్ ని అక్కడ ఆ లెవెల్ తో ఆపేసేయడం, దట్ ఈస్ స్క్రీనింగ్. సో ఈ స్క్రీనింగ్ ప్రాసెస్ ఒకటి జరుగుతుంది. సో ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఒకటి పెడతారు. అప్పుడు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళి అప్పుడు ఇంటర్వ్యూ ఇస్తారు. ఇంటర్వ్యూలోని ఒక ఇంటర్వ్యూవర్ వెళ్తే అడిగే ఫస్ట్ క్వశ్చన్, గివ్ మీ యువర్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఓకే, సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే మీ గురించి మీరు చెప్పడం. అడిగినప్పుడు ఎవరో వచ్చి, గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ మేఘనా సార్, ఐ am స్టడీయింగ్ హియర్ సార్ ఇన్ దిస్ కాలేజ్ సార్, అండ్ నెక్స్ట్ ఐ కంప్లీటెడ్ మై 10th సార్. ఇలాగ చెప్తే ఆపోజిట్ లోని హైర్ చేసుకుంటున్న పర్సన్ కి ఎలా అనిపిస్తుంది? స్టూడెంట్ తో ఉన్న కాన్ఫిడెన్స్ ఉన్నదనిపిస్తుందా, స్టూడెంట్ కాన్ఫిడెన్స్ లేదనిపిస్తుందా? ఒకవేళ మీరే ఒక హైరింగ్ ప్రొఫెషనల్ అయితే మీరు ఏం చేస్తారు? తీసుకుంటారా ఇలా చెప్పిన వాళ్ళని? ఇలాగ మధ్యలో స్టామర్ అంటే అలాగ ఆగి ఆగి చెప్తూ, అండ్ అంటే సార్ అని ఆలోచించే వాళ్ళు. కాన్ఫిడెన్స్, మనం వెళ్ళామంటే ఒక ఇంటర్వ్యూ హాల్లోకి, ఇంటర్వ్యూ ప్యానెల్ లోకి వెళ్ళామంటే మన ప్రెజెన్స్, మన ఫేస్ లో ఉన్న కాన్ఫిడెన్స్, మనల్ని క్యారీ చేసుకునే ఒక విధానం చూసి ఆపోజిట్ లో ఉన్న హైరింగ్ ఆ హెచ్ఆర్ కి గాని, ఆ ఇంటర్వ్యూయర్ కి గాని, దిస్ ఇస్ ద పర్సన్ అని చెప్పి అనిపించాలి, వి షుడ్ హైర్ అని చెప్పి అనిపించాలి. సో నౌ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అందుకని చెప్పి ఇప్పుడు మిగతా ఇంటర్వ్యూలోని ఫస్ట్ అడిగే క్వశ్చన్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద లాస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇంప్రెషన్ మీరు ఎలా క్రియేట్ చేసుకుంటారో లాస్ట్ రిక్రూటర్ మూడ్ అంతా ఇంకా దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్టే మిమ్మల్ని మీరు చాలా స్ట్రాంగ్ గా ప్రెజెంట్ చేశారు అంటే దట్ విల్ షో దట్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. సో అప్పుడు మీరు ఎగ్జామ్ పేపర్ లో కూడా రాసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ నీట్ గా అస్సలు కట్టింగ్స్ ఏవి లేకుండా నీట్ గా రాస్తే చెక్ చేసే వాళ్ళకి ఓకే ఈ పర్సన్ చాలా బాగా చదువుకుని వచ్చారు, సో ఈ పర్సన్ కి చాలా నాలెడ్జ్ ఉన్నది, బాగా ప్రెజెంట్ చేశారు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ కాలేజ్ లో ఎగ్జామ్ పేపర్ ఎలాగో మన లైఫ్ లోని మనకి ఈ జాబ్ రావడానికి ఇంటర్వ్యూ అలాగా. సో హౌ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, హౌ టు గివ్ అ సెల్ఫ్ ఇంట్రొడక్షన్, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్, అది కూడా మీకు నేర్పిస్తుంది. దెన్ ఇంటర్వ్యూ ఎటికెట్స్. You are the interviewer. Okay, so I will give you some example. Like మీరు ఒక ఇంటర్వ్యూయర్ అండ్ మీకు ఇంటర్వ్యూ కోసం ఒక క్యాండిడేట్ వచ్చారు. ఆ క్యాండిడేట్ కి మీరు గుడ్ మార్నింగ్ చెప్పారు, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి కూర్చోమన్నప్పుడు స్టిఫ్ గా స్ట్రైట్ గా కాన్ఫిడెంట్ గా కూర్చోకుండా ఏదో కూర్చున్నాంలే అన్నట్టు ఒక కాలు అటేసుకుని కాలు మీద కాలేసుకుని అలాగా టై సరిగ్గా లేకుండా, ఆర్ షర్ట్ ఫోల్డ్ ఐరన్ లేకుండా, ఆర్ చాలా ఆరగెంట్ గా చాలా నెగ్లెక్ట్ చేస్తూ అసలు ఇంట్రెస్ట్ లేనట్టు కూర్చుంటే మీరు రిక్రూట్ చేసుకుంటారా వాళ్ళని? గెట్ అవుట్. ఓ మై గాడ్, యూ షుడ్ బి వెరీ ప్రొఫెషనల్. సి నో, నెవర్. సి యూ షుడ్, అంతే. మనకి ఎలాగైతే ఒకళ్ళు మనం ఆపోజిట్ పర్సన్ ని ఎలాగైతే చూస్తామో ఇంటర్వ్యూయర్ కి కూడా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనల్ని మనం ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి? ఇంటర్వ్యూ ఎటికెట్స్ అంటే ఏంటి? ఎటికెట్స్ అంటే ఒక సెట్ ఆఫ్ లైక్ కైండ్ ఆఫ్ రూల్స్ ఆర్ ఇంట్రడక్షన్. సో మీరు ఇలాగే ఉండాలి అని కాదు, మీరు ఇలా ఉంటే ఇంటర్వ్యూయర్ కి కొంచెం ప్రెజెంటబుల్ గా అనిపిస్తారు, కాన్ఫిడెంట్ గా కనిపిస్తారు. లైక్ మనం రెస్పెక్ట్ఫుల్ గా బిహేవ్ చేయాలి, వాళ్ళు హ్యాండ్ షేక్ ఇస్తే ప్రాపర్ గా హ్యాండ్ షేక్ ఇవ్వాలి, అండ్ వాళ్ళు ఏమైనా క్వశ్చన్ అడిగితే ఎలాగ మనం రిప్లై ఇస్తాము, వచ్చిన వెంటనే మనం డోర్ నాక్ చేసుకుని వచ్చామా, లేకపోతే జస్ట్ ఏదో పిలిచారు కదా డోర్ అలా తోసుకుంటూ వచ్చేసామా, ఇవన్నీ ఇంటర్వ్యూ ఎటికెట్స్. సో దీస్ ఆర్ ఆల్ ఎటికెట్స్. ఓకే, ఇవన్నీ నేర్పిస్తాను. నెక్స్ట్ ఇంటర్వ్యూకి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ అని ఒకటి ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ స్టార్టింగ్ లో నేను చెప్పినట్టు మీ సాఫ్ట్ స్కిల్స్ అండ్ హార్డ్ స్కిల్స్ బిల్డ్ చేసుకుంటే దట్ ఈస్ యువర్ పర్సనాలిటీ. కెన్ ఎనీబడి గివ్ మీ ఎగ్జాంపుల్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్? సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి?
ఎస్, చాలా ఎటికెట్స్ ఉంటాయి. అందుకే చాలా మందికి ఇవి తెలియక చాలా మంది చాలా నార్మల్ గా కూల్ గా వెళ్ళిపోతారు. సో ఇవన్నీ నేర్చుకోవాలి. Being patient, then communication skills, creativity, leaderships, being attentive, body language, time management, dressing. Yes. So these are all soft skills. Hard skills ante eye contact. That is very important. Okay. Okay. Nice. Nice. So ఇప్పుడు మనం పర్సనాలిటీ అంటే ఏంటో చూద్దాం. పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే మీరు మీకు వచ్చిన స్కిల్స్, అఫ్ కోర్స్ టెక్నికల్ స్కిల్స్ డెవలప్ చేయడానికి మీరు కోర్స్ నేర్చుకుంటే సరిపోతుంది. బట్ మీ సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అన్నది ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్. సో మీకు టైం మేనేజ్మెంట్ అన్నది ఉందా? ఇప్పుడు మీరు మీ రెస్యూమేలోని సాఫ్ట్ స్కిల్స్ అని చెప్పి కొన్ని స్కిల్స్ మెన్షన్ చేస్తారు. రెస్యూమేలో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అని కూడా నేను నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో చెప్తాను. సో ఇప్పుడు మీకు కొన్ని సాఫ్ట్ స్కిల్స్ మీరు అక్కడ రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా రెస్యూమేలో పెడతాను కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్ స్కిల్స్, అండ్ తర్వాత ఇంకా లీడర్షిప్ స్కిల్స్, ఇలాగ చాలా పెడతాను. ఇవన్నీ చూసి మన పర్సనాలిటీ, మన హార్డ్ స్కిల్స్ అండ్ మన సాఫ్ట్ స్కిల్స్ కంబైన్ చేసి వి బికమ్ అ పర్సనాలిటీ. పర్సనాలిటీ ఈజ్ నాట్ జస్ట్ అ ఫేస్. మన ఫేస్ ని మాత్రం డిస్క్రైబ్ చేసేది మన పర్సనాలిటీ కాదు. మన హార్డ్ స్కిల్స్ ని, మన సాఫ్ట్ స్కిల్స్ ని కూడా కలిపి చెప్పేది మన పర్సనాలిటీ. సో ఇప్పుడు ఇంటర్వ్యూయర్ కి ఆ సాఫ్ట్ స్కిల్స్ చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కమ్యూనికేషన్ అని పెట్టాను నా రెస్యూమేలోని, కానీ నాకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ సరిగ్గా ఇవ్వడం రాలేదు. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో నేను ఆగి ఆగి అలా కొంచెం క్లియర్ గా లేకుండా మాట్లాడాను అంటే ఇంటర్వ్యూయర్ కి వెంటనే అర్థమైపోతుంది, ఈ అబ్బాయి ఆర్ ఈ అమ్మాయి తన రెస్యూమేలో కమ్యూనికేషన్ అని పెట్టింది కానీ నాతో మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడట్లేదు అంటే ఇప్పుడు తన రెస్యూమేలో అబద్ధం పెట్టిందా అని చెప్పి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. సో మన గురించి మనం ఎప్పుడూ నిజాలే పెట్టాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్ గా ఉంటేనే కమ్యూనికేషన్ అని పెట్టాలి. ఎవ్రీబడి కెన్ హ్యావ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్. వీక్నెస్ ఉన్నా స్ట్రెంగ్త్ ఉన్నా అందరికీ ఉండేదే అది. సో మనం వీక్నెస్ ఉన్నా కూడా దాని స్ట్రెంగ్త్ అని పెడితే దట్ ఈస్ రాంగ్. ఇంటర్వ్యూయర్స్ చాలా షార్ప్ గా ఉంటారు, ఈజీగా కనిపెట్టేస్తారు. సో అలా అవ్వకుండా ప్రాపర్ గా మీకు మీ దగ్గర ఉన్న సాఫ్ట్ స్కిల్స్ అన్ని మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు ఇన్నేళ్ళు ఉన్నారు కదా, ఇన్నేళ్ళు మీరు లైఫ్ ఫేస్ చేశారు కదా, దాంట్ నుంచి మీరు డెవలప్ చేసిన స్కిల్స్ ఏంటి అని చెప్పి మీరు రాసుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇస్ కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క ట్రైనింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఏం చేస్తుందంటే ఫస్ట్ రెస్యూమే చూస్తుంది. రెస్యూమే చూసిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఒకటి ఉంటుంది. అంటే మీ 10th లో ఎన్ని మార్క్స్ రావాలి ఆర్ ఎంత పర్సెంటేజ్ రావాలి, అండ్ మీ 10th లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది, అండ్ తర్వాత మీ 11th 12 అదే ఇంటర్ లో ఎన్ని మార్కులు వచ్చాయి, తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ డిగ్రీలోని మీ సిజిపిఏ ఆర్ పర్సెంటేజ్ ఎంత ఉంది అని చెప్పి వాళ్ళందరూ ఇప్పుడు 10th లో 60% అబవ్ ఉంటేనే నేను తీసుకుంటాను, ఇంటర్ లోని 80% అబవ్ ఉంటేనే తీసుకుంటాను అని చెప్పి ఒక కంపెనీ అంటుంది. ఇంకో కంపెనీ 10th లో నాకు 75% ఉండాలి, ఇంటర్ లో కూడా నాకు 75% ఉండాలి, కరెంట్ సిజిపిఏ ఆర్ కరెంట్ పర్సెంటేజ్ కూడా 75 అబవ్ ఉండాలి అంటుంది. సో ఇలా కంపెనీ ఎప్పుడైనా మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి ఒక కంపెనీ వచ్చింది అంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి అంటే ఆ కంపెనీ వెబ్సైట్ వెళ్ళి చూడాలి. సో ఆ కంపెనీ వెబ్సైట్ చూస్తే మీకు తెలుస్తుంది ఆ కంపెనీ ఏంటి, అసలు ఆ కంపెనీ ఏం చేస్తోంది, దాని గోల్ ఏంటి. సో ఆ కంపెనీ గోల్ ఏంటి, వాళ్ళు మీ జాబ్ టైటిల్ అని చెప్పి ఒక జాబ్ రోల్, ఈ జాబ్ కి మేము హైర్ చేసుకుంటున్నాం అంటారు కదా, ఆ జాబ్ లోని ఏమేం స్కిల్స్ కావాలి, మనకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, అండ్ తర్వాత ఆ కంపెనీ గురించి ఎవరు డెవలప్ చేశారు, ఎప్పుడు డెవలప్ చేశారు, ఇవన్నీ వాళ్ళ వెబ్సైట్ చూస్తే మనకు తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఇంటర్వ్యూలోని చాలా మంది ఫస్ట్ రెస్యూమే చూస్తారు, తర్వాత గ్రూప్ డిస్కషన్ పెడతారు, తర్వాత ఆప్టిట్యూడ్ పెడతారు, తర్వాత ఒక 2 rounds ఆఫ్ ఇంటర్వ్యూ పెట్టి అప్పుడు హెచ్ఆర్ ఇంటర్వ్యూ. చాలా మంది ఏం చేస్తారు, వచ్చిన వెంటనే ఆప్టిట్యూడ్ పెట్టేస్తారు, తర్వాత గ్రూప్ డిస్కషన్ చూస్తారు, 1 round ఆఫ్ టెక్నికల్ అండ్ హెచ్ఆర్ కంబైన్ చేసి పెట్టచ్చు, వేరుగా పెట్టచ్చు. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా ఉంటుంది. అలాగా ఏంటి స్పెసిఫిక్ గా వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ ఏంటి ఆ కంపెనీది అని చూసుకోవాలి. సో కంపెనీ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ.
అండ్ దెన్ మాక్ ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్స్ పెడతాం. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ గా ఫస్ట్ ఒక డైరెక్ట్ గా మిమ్మల్ని ఆ పులి బోన్ లోకి తోసేసి ఇప్పుడు ఫేస్ చేయండి అంటే మీరు అసలు చేయగలుగుతారా? సో మనం ఫస్ట్ మీకు ట్రైనింగ్, లైక్ ఇప్పుడు ఇంత ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి ఇంకొక స్టెప్ ఫార్వర్డ్. మిమ్మల్ని మేమే ట్రైనింగ్ తీసుకుని ప్లేస్మెంట్ సెల్లే ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ సెల్ ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తుంది. దట్ ఈస్ మాక్ ఇంటర్వ్యూ. మీరు ఒక యాక్చువల్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఏ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నది, ఇవన్నీ మేము ఇక్కడ మీకు మాక్ ఇంటర్వ్యూలో మేము అలాగే ప్లేస్మెంట్ సెల్ అలాగే అడుగుతుంది. సో ఒక ఇంటర్వ్యూలో ఉన్న ఫీలే వస్తుంది. ఒకసారి మీరు ఈ ఇంటర్వ్యూ క్రాక్ చేశారు, ఇక్కడ ప్రాక్టీస్ చేశారు అంటే ఇంకా యాక్చువల్ ఇంటర్వ్యూ మీకు ఏం కాదు, ఈజీగా మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయగలుగుతారు. సో దట్ ఈస్ మాక్ ఇంటర్వ్యూ. అండ్ గ్రూప్ డిస్కషన్ అంటే చాలా మందికి గ్రూప్స్ లో మాట్లాడాలి అంటే చిన్న భయం ఉంటుంది. లైక్ ఎవరైనా నన్ను జడ్జ్ చేస్తారా, నా గురించి నేను ఎక్కడైనా తప్పు మాట్లాడితే నవ్వుతారా, ఇవన్నీ గ్రూప్ డిస్కషన్ లోని ఒక పర్సన్ ఒక ఇంటర్వ్యూర్ ఒక కంపెనీ పర్సన్ వచ్చి గ్రూప్ డిస్కషన్ ఒక 10 మందిని పెడితే ఫస్ట్ మీరు తప్పు మాట్లాడుతున్నారా, కరెక్టా తప్పా అన్నది కాదు, మీరు అట్లీస్ట్ ఇనిషియేటివ్ తీసుకుని మీ అంతటా మీరే మాట్లాడగలుగుతున్నారా, ఆ కాన్ఫిడెన్స్ మీలో ఉందా అని చూస్తారు. తర్వాత పక్కన పర్సన్ మాట్లాడుతున్న పాయింట్ తప్పైతే నువ్వు అలా ఎలా చెప్తావు, తప్పిది అనకూడదు. యూ షుడ్ బి లైక్ సార్ ఐ అగ్రీ, మీరు చెప్పింది అయ్యుండొచ్చు, బట్ నా సైడ్ నుంచి నాకు ఒక పాయింట్ ఉన్నది అని చెప్పి మీ పాయింట్ పెట్టడం. దిస్ ఇస్ గ్రూప్ డిస్కషన్ ఎటికెట్. సో ఇలాగా మీరు ఫార్మల్ గా వెల్ ట్రైన్డ్ గా బిహేవ్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు తప్పు మాట్లాడినా అవతల పర్సన్ ఎవరైనా నవ్వారు అంటే దే విల్ బి ఇమీడియట్లీ ఎలిమినేటెడ్. మనం తప్పు చేస్తున్నప్పుడు అవతల పర్సన్ నవ్వితే వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు. ఎందుకు అంటే దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. మినిమం ఎటికెట్స్ ఉండాలి. ఒక పర్సన్ తప్పు చెప్తే మనం వాళ్ళని కరెక్ట్ చేయాలి. మనకి తెలిస్తే మనం కరెక్ట్ చేసే అంత నాలెడ్జ్ మనకు ఉండాలి. లేకపోతే తెలియకపోతే సైలెంట్ గా ఉండాలి తప్ప వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పి మనం నవ్వితే అస్సలు బాగుంటుందా? నో. సో పీపుల్ డు నాట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్. ఈ బిహేవియర్ అస్సలు గ్రూప్ డిస్కషన్ లో ఎంకరేజ్ చేయరు. ఇలాగ ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ ఏంటి అని చెప్పి మీకు చెప్తాం. సో దీస్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద ప్లేస్మెంట్ సెల్. దెన్ యాజ్ ఐ సెడ్, నో యువర్ గోల్. మీరు ఇప్పుడు నిన్న నేను చెప్పిన వాళ్ళు రాసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇవాళ వచ్చిన వాళ్ళందరూ ఫైండ్ యువర్ గోల్ అండ్ ట్రై హౌ డూ యూ అచీవ్ ఇట్ అని ఒక ప్లాన్ వేసుకోండి. ఫస్ట్ ఎవరికైతే వాళ్ళ గోల్ తెలుసో వాళ్ళు మీకు ఇప్పుడు చాలా ఓపెన్ సోర్సెస్ ఉన్నాయి. ఇంతకు ముందు కాలంలోనైతే చాలా మందికి అవేర్నెస్ లేదు, ఏది ఎలా చేయాలని అవేర్నెస్ లేదు. కానీ ఈ కాలంలోని ఫ్రీగా డబ్బులు కట్టకుండా కూడా చాలా ఓపెన్ సోర్సెస్ ఉన్నాయి. లైక్ మన గోల్ అంటే ఏంటో తెలుసుకోవాలి అంటే మనం ఏవో కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళొచ్చు, ఆర్ మనమే రిసర్చ్ చేయొచ్చు. ఇంతకు ముందు అక్కడ ఆ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళని మనం అడగచ్చు. సో then you should find your goal. Second, దానికి ఒక రోడ్ మ్యాప్ గీసుకోవాలి. Now that is know your goal. Next, the ultimate guide. సో ఇప్పుడు ప్లేస్మెంట్ సెల్లో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ చెప్పాను. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ నేను మీకు ఇవ్వగలిగాను అంటే, ఇన్ని ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని నేను క్లియర్ గా చెప్పగలిగాను అంటే ఇంకా మీరు చెప్పండి ఎలాగా మీకు అచీవ్ చేయగలను అని ఒక ధైర్యం వచ్చిందా? ఇలాగ గాని మీకు ఎవరైనా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు అంటే మీ గోల్ ఈజీగా అచీవ్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. సో ఫస్ట్ స్టెప్ టు సక్సెస్ ఇస్ కాన్ఫిడెన్స్. ఓకే. Someone's goal is to become an entrepreneur. Yes, that is a very good job. That is very good idea, in fact. Okay, so any doubts? It's very nice if you got 100% confidence ochindi ante. And so okay, fine. So ippudu meeku I'll stop sharing my screen. Okay, then okay, that's it for the day. And ippudu meeru teams elaga use cheyali ani nenu meeku cheppanu. And another notice is that
మీరు మీ జాయిన్ అయినప్పుడు మీ రోల్ నంబర్ అండ్ మీరు ఫస్ట్ ఇవ్వాల్సిన ఫస్ట్ నేమ్ లోని మీ కాలేజ్ కోడ్ అండ్ లాస్ట్ నేమ్ లోని మీ కోడ్ ఇవ్వండి, దట్ ఇస్ హాల్ టికెట్ నంబర్ ఇవ్వండి. అండ్ ఒకవేళ హాల్ టికెట్స్ ఇంకా రాలేదు ఫస్ట్ ఇయర్స్ మేము అంటే మీ నేమ్ ఇచ్చి జాయిన్ అవ్వండి. ఇలాంటి వాళ్ళకి ఇలాగ జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే మేము నెక్స్ట్ టైం నుంచి అటెండెన్స్ వేస్తాము. అండ్ ఓకే, ప్రాపర్ బిహేవియర్ ఇస్ అప్రిషియేటెడ్ ఇన్ ద క్లాస్. అండ్ ఓకే కొన్ని మేము నోటీస్ ఇవ్వాలనుకుంటున్నాము. ఒకటి, ఇప్పుడు నేను చెప్పినట్టు మీ నేమ్ అన్నది ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ప్రాపర్ గా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ కాలేజ్ టైంలోని మీరు కాంటాక్ట్ ఎవరిని అవ్వకండి. సో ఎవరికైతే నిన్న అటెండెన్స్ రాలేదు వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళ నేమ్ పెట్టుకుని వచ్చారు, కోడ్ పెట్టుకుని రాలేదు అనుకుంటాను. అండ్ మీ కాలేజ్ టైంలోని వీఆర్ నాట్ గోయింగ్ టు కాంటాక్ట్ యూ బికాస్ దట్ ఈస్ నాట్ రైట్. మీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్స్ యూ కెన్ కాంటాక్ట్ అస్ అండ్ మీ డౌట్స్ అన్ని మేము క్లియర్ చేస్తాము. ఓకే, సో వన్ మోర్ థింగ్, అండ్ ఈ క్లాస్ ప్లేస్మెంట్ సెల్ మీద నాలెడ్జ్ అందరికి రావాలి అని చెప్పి పెట్టాము. అండ్ దెన్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ ఆన్వర్డ్స్ పైథాన్ మీ అందరికి టెక్నికల్ స్కిల్స్ ఏమో క్లాసెస్ అందరికి ఉంటాయి. ఈ ప్లేస్మెంట్ సెల్ అన్నది ప్లేస్మెంట్ సెల్ ఇస్ ఓన్లీ ఫర్ కోఆర్డినేటర్స్, సో దట్ వాళ్ళు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తారు మేము చెప్పినవన్నీ. అండ్ అటెండెన్స్ విల్ బి సెంట్ ఇన్ ద గ్రూప్స్. మీ గ్రూప్ లోని మేము ఒక పీడిఎఫ్ పెడతాము, అందులో మీ అటెండెన్స్ నంబర్ ఉందో లేదో చూసుకోండి. అండ్ తర్వాత ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే గ్రూప్ లో ఉన్న అడ్మిన్ ని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీకు ఎవరైతే కంటిన్యూస్ గా గ్రూప్ లోని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లైక్ మీకు అటెండెన్స్ పెట్టడం అవన్నీ చేస్తున్నారు వాళ్ళకి మీరు డౌట్ అడగచ్చు. అండ్ వార్నింగ్ లిస్ట్ అని చెప్పి మేము గ్రూప్స్ లోని మీకు ఒకటి పెట్టుంటాము. ఆ వార్నింగ్ లిస్ట్ లో ఉన్న స్టూడెంట్స్ కి నిన్న అటెండెన్స్ పడి ఉండకపోవచ్చు. దట్ ఈస్ బికాస్ మీరు కోడ్ పెట్టలేదు సరిగ్గా, సో దట్ ఈస్ వై వార్నింగ్ లిస్ట్ అని చెప్పి పేరు ఉంటుంది. సో దాన్ని క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో షాల్ వి వైండ్ అప్ ద క్లాస్. వార్నింగ్ లిస్ట్ లో నేమ్ చూసుకుని రేపటి నుంచి అందరూ కరెక్ట్ గా వచ్చేయండి. అండ్ మీ కోడ్ పెట్టండి ప్రాపర్ గా. అటెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. యూ కెన్ లీవ్ నౌ. ఓకే, యాజ్ ఐ ఇన్ఫార్మ్ యెస్టర్డే, ఎవరైతే ఇద్దరు ఒకే డివైస్ నుంచి అటెండ్ అవుతున్నారో వాళ్ళు మీ కాలేజ్ కోడ్ పెట్టాక 2 నంబర్స్ రాయండి. మీ మీ హాల్ టికెట్ నంబర్ అండ్ మీ ఫ్రెండ్ హాల్ టికెట్ నంబర్ రెండు ఉండాలి ఇఫ్ యు ఆర్ లిజనింగ్ ఫ్రమ్ ఓన్లీ వన్ డివైస్. I request everybody to leave from the meeting after it is over. Thank you.